నమస్కారం అండి. ఇది పొగడ చెట్టు. పొగడ చెట్టుకి చిన్న చిన్న పూలు వస్తాయండి. ఈ విష్ణు ప్రీతి బాగా పూలు కృష్ణుడికి విష్ణువుకి పెడతారు. ఇలా ఉంటాయి దాని పూలు, చక్కటి సువాసనతో ఉంటాయి. మనం కంచి వెళ్ళినప్పుడు కానీ ఇతర తమిళనాడులో దేవాలయాలకు వెళ్తే అక్కడ వీళ్ళు ఈ చిన్న పూలతో చిన్న చిన్న హారాలు చేసి అమ్ముతారు. చాలా బాగుంటాయండి, మంచి వాసన వస్తాయి, చాలా బాగుంటాయి పువ్వులు. విచిత్రం ఏంటంటే ఇవి వాడిపోయిన తర్వాత కూడా ఇలానే ఉంటాయి, దానికి కూడా సుగంధం ఉంటుంది మళ్ళీ. చాలా బాగుంటాయండి ఈ పూలు. దీనికి ఈ పూలు తర్వాత ఇలా చిన్న చిన్న కాయలుగా మారి పళ్ళు అవుతాయి. ఆ పళ్ళను తినడానికి రకరకాల పక్షులు వచ్చి ఈ చెట్టు మీద వాళ్తాయండి. ఈ చెట్టు విష్ణు స్వరూపంగానే కొలుస్తారు. ఎలా అయితే మారేడు శివస్వరూపంగా, వేప చెట్టుని అమ్మవారి రూపంగా కొలుస్తారో ఈ చెట్టును కూడా విష్ణు స్వరూపంగా భావిస్తారు. ఈ చెట్టు యొక్క చెక్క చాలా గట్టిది. దాన్ని ఫర్నిచర్ చేసుకోవడంలో వాటిలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు, చాలా గట్టి చెక్క అవ్వడం వల్ల. ఈ ఈ ఆకులు ఎండిపోయి రాలిపోయిన తర్వాత ఎరువుగా మారుతాయండి. భూమికి చాలా మంచిది. మీరు చూస్తే మొత్తం చెట్టు అంతా కూడా మొత్తం 365 డేస్ మనకి గ్రీన్గానే ఉంటుందండి. చాలా యూస్ఫుల్ ప్లాంట్ ఇది. దీని పళ్ళు మనం కూడా తినచ్చు, ఒగరుగా ఉంటాయి. చాలామందికి నచ్చకపోవచ్చు, కానీ చాలా ఆరోగ్యమైన పళ్ళు అవి, ఆరోగ్యకరమైన పళ్ళు. ఇవ్వండి, ఇలా ఉంటాయి, ఎర్రగా ఉంటాయి, ఇలా ఎర్రగా ఉంటాయండి, ఇలా ఉంటాయి. వీటిని తినడానికి పక్షులు వస్తూ ఉంటాయి. ఎప్పుడూ గ్రీన్గా చెట్టు ఉండడం వల్ల చూడడానికి కూడా చాలా బాగుంటుంది. కెనోపిలా పెద్దగా అవుతుంది, దాని కింద నీడ వస్తుంది, చక్కగా పెద్దగా అవుతాయి చెట్టు. మరీ భారీగా పెద్ద వృక్షం అయిపోదు, ఇంట్లో ఒక పక్కకు వేసుకోవచ్చు ప్లేస్ ఉంటే. దీని లీవ్స్ మంచి ఫెర్టిలైజర్ అవుతుందండి మనకి. ఎండిపోయిన తర్వాత వాటిని మనం ఎరువు కింద వాడుకోవచ్చు, మంచి పోషక విలువలు ఇస్తాయి భూమికి. అదండి ఈరోజు ఈ వృక్షం గురించి తెలుసుకున్నాం. వృక్షాలని కాపాడదాం. రకరకాల మంచి మంచి వృక్షాలు మన దేశంలో ఉన్నాయి, వాటిని అన్నింటినీ కాపాడదాం. ఎండాకాలం వాటి బాధ, అవి లేనటువంటి బాధ మనకు తెలుస్తూ ఉంటుంది. అదండి ఈ వృక్షం గురించి. జై హింద్.